అస్సాం గణ పరిషత్ కూడా అలాగే యువతనే, అక్కడంతా మొత్తం విద్యార్థులే అసలు ఉద్యమాన్ని నడిపారు. ఉద్యమం నడిపి ఏజీపీ అస్సాం గణ పరిషత్తు అధికారంలోకి వచ్చారు. అసలు నిజానికి మహంతా మొట్టమొదటి చీఫ్ మినిస్టరు లా కాలేజ్ హాస్టల్ నుంచి ఆయన చీఫ్ మినిస్టర్, హాస్టల్ నుంచి చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు యువత. కానీ వాళ్ళకు నేను చాలా సందర్భాల్లో వాళ్ళని అడుగుతూ వచ్చాను, ఎందుకు మీరు ఇంత పోరాటం చేసి ప్రజలు మీకు ఒక అవకాశం ఇస్తే ఎందుకు మీరు అస్సాంను పునర్నిర్మించలేకపోయారు అని అంటే, అస్సాం కొరకు పోరాటం, కానీ అస్సాం వచ్చిన తర్వాత లేదా అస్సాంలో మనం అధికారులు ఏం చేయాలి దాని మీద మాకు స్పష్టత లేదు. పోరాటం చేశాము అస్సాంలో, మేము అప్పుడున్న పాలక పార్టీని ఓడించాం, మేము అధికారంలోకి వచ్చాం, కానీ మాకు అనుభవం లేదు, మేము విద్యార్థులం కనుక ఒక్కసారి అధికారం వచ్చే వరకు పూర్తిగా మా పాలనా యంత్రాంగం మీద ఆధారపడడం వలన అప్పటికే యంత్రాంగము చాలా ఒక చెడిపోయిన యంత్రాంగము నడిపే క్రమంలో నిజంగానే మేము సరిగా నడపలేకపోయాము అనేటువంటి వాళ్ళు అంగీకరిస్తున్నారు.